హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శకుంతల. మా ఊరు వచ్చేసి నగరగెరే, ఆంధ్ర బార్డర్‌లో ఉంది. ఇక్కడ రఫియా మేడం గారొచ్చి మాకి 40 మెంబర్స్ దాకా పిలుచుకొని పోయి గౌరీబిదనూర్‌లో ఫ్రీ ట్రైనింగ్ అనేసి జూట్ బ్యాగ్ ట్రైనింగ్స్ ఇచ్చినారు. అక్కడ మనము 22 డేస్ అని చెప్తున్నారు. కాకపోతే మేము 2 మంత్స్ వరకు వెళ్ళినాము. 22 డేస్‌లే అనేసి వెళ్ళినాము. వెళ్ళే వరకు తెలీదు మాకి ఎట్లుంటుంది, ఏమి జూట్ బ్యాగ్ అనేది కూడా మాకి తెలీదప్పటికి. అక్కడ వెళ్ళి మేము నేర్చుకునే కొద్దీ మాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. జూట్ బ్యాగ్స్ అంటే ఇట్లుంటుందా అనేసి. అక్కడ గుంటూరు నుంచి వచ్చేసి మాకి విజయలక్ష్మి మేడం గారు టీచర్‌గా స్టిచ్చింగ్ నేర్పించినారు. స్టిచ్చింగ్‌లో అయితే వచ్చేసరికి పెన్సిల్ పౌచ్ నుంచి లగేజ్ బ్యాగు, స్కూల్ బ్యాగు, ఫ 4 టైప్స్ స్కూల్ బ్యాగు, ఆహ్, లగేజ్ బ్యాగు, మళ్ళీ లంచ్ బ్యాగు, ఇట్లా నాన్ ఓవెన్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, అన్ని రకాల డిజైన్స్, దీ దీంట్లోనే యా డిజైన్ కావాలన్నా కూడా నేర్పించినారు. మాకైతే 22 రోజులని చెప్పి 2 నెలలయింది అని అస్సలు అనిపియలేదు. ఇంకా కొన్ని రోజులున్నా మేము నేర్చుకోవాల్సిందే, వెరైటీస్ ఇంకా నేర్చుకోవాల్సిందే అనే ఉత్సాహంతోనే ఉంటిమి. మళ్ళీ వచ్చేసి మేము స్టిచ్చింగ్ ఒకటే నేర్చుకుంటాము. ఇప్పుడు టైలరింగ్ క్లాత్‌ది కానీ ఏమైనా కానీ. ఈ ఫ్రీ ట్రైనింగ్ అంటే ఇంక ఫ్రీగా ఉంటుంది అని అందరూ నెగ్లెక్ట్‌గా ఉండొచ్చు. కాకపోతే ఇట్లా ఫ్రీ ట్రైనింగ్‌లో ఇంత బెనిఫిట్ ఉంటుందనేసి నేనైతే అసలు ఊహించలేదు. అక్కడ వెళ్లి మేము స్టిచ్చింగ్ నేర్చుకున్నాము. మాకు ఫ్రీ ఫుడ్ అంతా ఇచ్చినారు. మళ్ళీ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనదే ఈడీపీ క్లాసెస్ అనేసి రఫియా మేడం ఇచ్చినారు. దాన్ని ఇంకా మాకెట్లా అంటే మేము ఊరికే స్టిచ్చింగ్ నేర్చుకొని ఇంట్లోనే ఉండకూడదు. మాలాంటి మహిళలందరూ ముందుకు రావాలనేసి ఈడీపీ క్లాస్‌లో మాకంటూ ఒక గురి ఉండాలా, ఒక ఉత్సాహం అనేది ఉండాలా. బిజినెస్ చేయాలంటే ఎన్ని సమస్యలొచ్చినా ఇంట్లో కానీ, బయట కానీ ఎదిరించి నేను ముందరకు పోయి బిజినెస్ చేయాలనే ఉత్సాహంగా చేసుకునే రకంగా మాకి రఫియా మేడం వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఈడీపీ క్లాస్ అయితే. ఇది గిని లేకపోతే ఉత్త స్టిచ్చింగ్‌తో అయితే బిజినెస్ చేసేకి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈడీపీ క్లాస్ చానా ఇంపార్టెంటు. దాన్ని ఇంకా నేను ఎక్కువ నేర్చుకొనిండాను. అదయిపోయిన తర్వాత మళ్ళీ మా ట్రైనింగ్ పూర్తయ్యే లోపల అక్కడికే వదిలేయలేదు. క్లాసెస్ అయింది కదా అనేసి. మళ్ళీ మార్కెటింగ్ చేయాలా, ఈ రకంగా చేయాలా, ముందుకు రావాలంటే అని ప్రతి ఒక్క పాయింట్‌ను మేడం చెప్తున్నారు. మేము అదే రకంగా ఫాలో అయినాము. దాంట్లో భాగంగా మార్కెటింగ్ సర్వే అనేసి మా ట్రైనింగ్ ఎండింగ్‌లో చెప్తున్నారు. అది మేమే ఓన్‌గా పోయేసి నేనొచ్చేసి బాగేపల్లి, గౌరీబిదనూరు మార్కెటింగ్ సర్వే చేస్తున్నాను. ఆ చేసిండే దాంట్లో నాకి ఎంత ఎంత మాత్రం అర్థమైంది అంటే, మేము ఊరికే స్టిచ్చింగ్ నేర్చుకొని ఇంట్లో ఉంటే ఏమి ప్రయోజనం ఉండేలేదు. మార్కెటింగ్ చేసేదాని నుంచి ఇట్లా నాన్ ఓవెన్ బ్యాగ్స్ మేము స్టిచ్ చేస్తామనిండేదానికి ఆర్డర్స్ వచ్చినాయి మాకు కొన్ని. మేము ఏమైనా పెళ్ళిళ్ళున్నా గూడా చెప్తామనేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకా మాకు కాస్ట్ కొంచెం తక్కువలో కావాలా, మీరు ప్రిపేర్ చేసి తీసుకురండి అని కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ నేను ట్రైనింగ్ చేస్తూ ఉన్నట్లనే మిషన్ తీసుకుంటి. ఎందుకంటే మనము చేసేది ముందుకు పోవాలంటే మేము ఫాస్ట్‌గా ఉండాల. లో వెనకబడి ఉంటే అయ్యేలేదు అనేసి మిషన్ తీసుకుంటే, మిషన్ తీసుకొనిండేదానికి ట్రైనింగ్ చేస్తున్నట్లనే నాకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. 50 పౌచెస్ పెన్సిల్ పౌచ్ ఆర్డర్ ఇచ్చిండాను. ఇట్లా లంచ్ బ్యాగ్స్ వచ్చేసి 15 దాకా ఇట్లా బ్యాగ్స్ అంతా పోయిండాయి. ఇలాంటి లంచ్ బ్యాగ్స్ కూడాను స్కూల్‌లో మా పిల్లల నుంచి స్కూల్‌లో గూడా లంచ్ బ్యాగ్స్ పోయిండాయి. మాకైతే ఇట్లా లంచ్ బ్యాగ్స్ 4 టైప్స్ లంచ్ బ్యాగ్స్ నేర్పించినారు మేడం వోళ్ళు. బాక్స్ లంచ్ బ్యాగు, స్కూల్ లంచ్ బ్యాగు అట్లా అనేసి. మళ్ళీ క్లాత్‌లో గూడా మనము డిజైన్ అయినా మాకు కుట్టేకి నేర్పించినారు. పౌచ్‌లు, బ్యాగులు, లగేజ్ బ్యాగులు. ఇప్పుడు మేము మెటీరియల్ ఒకటి మాకి ఏది తీసుకురావాలనే ఐడియా మళ్ళీ బెంగుళూరు వెళ్లి మెటీరియల్ తీసుకొచ్చి, అక్కడ యావ్ క్లాత్ తీసుకొస్తే మాకి పోతుంది మేముండే ఏరియాలో అనేసి ఒక ఐడియా వచ్చింది. అది తీసుకొచ్చి ఇప్పుడు నేను ఆర్డర్స్ ఉండేవి కుడతా ఉన్నాను. మళ్ళీ మాకు బెంగుళూరులో ఇద్దరు రిలేషన్స్ ఉండారు. వాళ్ళొచ్చేసి కొన్ని అన్ని నీకెన్ని రకాలొస్తాయో అన్ని కుట్టి తీసుకురా శాంపల్స్ అని చెప్తున్నారు. అక్కడ తీసుకొని పోయేదానికి ఇప్పుడు నేను రెడీ చేస్తా ఉన్నాను మెటీరియల్ తీసుకొచ్చి. ఆహ్, ఇట్లా అవకాశం కోసము నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తాంటి. అవకాశం కల్పించిందే రఫియా మేడంకి నేర్పించి మాకింత ముందుకి వచ్చేదానికి ఆహ్, సహాయం చేసిందే విజయలక్ష్మి మేడంకి, మళ్ళీ దీనికంతా కారణమైందే ఈడీపీ ఈడీఐ సంస్థకి, హెచ్ఎల్ఎల్ సంస్థకిను నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈ ఉపాధిని నేను ఒక్కదానితో కాకుండా ఇంకా నా కింద 10 మంది కానీ, 50 మంది కానీ
ఉపాధి కల్పించాలనేది నా కోరిక. మీకు ఎవరికైనా మా దగ్గర బ్యాగులు కావాలంటే అవైలబుల్ ఉంటుంది. ఎట్లా బ్యాగులైనా సరే మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే మీరు ఎక్కడున్నానో మేము అక్కడికే తెచ్చిస్తాము. మీకు ఆ అవకాశం కూడా మేము ఇస్తాము. మీకు ఏమైనా కావాలంటే ఈ కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.